హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? నేనైతే మట్టితోనైతే ఇలా పొయ్యి అయితే వేశాను. ఇంకా ఇలా మట్టి పాత్రలతోనైనా వంట చేసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదండి. స్టవ్ పైన కాకుండా మనం ఇలాగైనా మట్టి పొయ్యి మీద కూడా మనం వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏ సైజుకు తగ్గట్టు ఆ సైజు అయితే ఇలా చేశానండి. చూస్తున్నారా? చిన్నగానైనా చేసుకోవచ్చు, మనం చిన్న గిన్నెలకైనా కూడా ఇది సెట్ అవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మట్టి అయితే కలిపాను. ఇంకా ఈ వాటర్ అయితే మట్టి కలుపుకుంటూ పొయ్యి అయితే వేస్తున్నానండి. చూస్తున్నారా? ఇంకా పొయ్యికి వచ్చేసి అయితే ఈ డబ్బా అయితే వేసాను. మధ్యలో ఇలా పెట్టి అయితే పొయ్యి అయితే ఇలా రెడీ చేశాను. ఈ డబ్బాతోనైతే మధ్యలో డబ్బా పెట్టానండి. చూస్తున్నారు కదా, ఇది బేషన్ అండి, స్టీల్ బేషను. మధ్యలోనైతే డబ్బా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఈ డబ్బా వచ్చేసి అయితే ఇందులో మధ్యలో వేసాను. ఇలా పెట్టి చుట్టూరంగా మట్టి అయితే వేసాను. మట్టి పొయ్యి అండి ఇది. చూస్తున్నారా? ఇంకా నేనైతే ఇలా పొయ్యి అయితే రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంతవరకు నేనైతే ఇలా మట్టి పొయ్యి అయితే రెడీ చేశాను. చూస్తున్నారా? ఇంకా మనం ఈ సైజ్ అయితే నేనైతే ఇలా చేశాను. ఇంకా ఏ సైజ్ అయినా కూడా మనం ఇలా పెట్టచ్చండి. ఇంకా ఈ పొయ్యి వచ్చేసి అయితే బొగ్గులు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా రౌండ్గా ఉంది కదా, లోపల వచ్చేసి ఇంకా బొగ్గులు కూడా వేసుకోవచ్చు. ఇంకా చిట్టి పొయ్యి అంటారు కదా, చిట్టి కూడా ఇందులో వేసుకోవచ్చండి. అంటే కట్టెలేది పొడి ఉంటుంది కదా, చిట్టి పొయ్యి కూడా ఇలా వాడుకోవచ్చు. మనం ఎన్నో కట్టెలే కాకుండా బొగ్గు వేసుకోవచ్చు, ఇందులోనే చిట్టి పొయ్యి కూడా వేసుకోవచ్చు అండి. చిట్టితోని కూడా చేసుకోవచ్చు మనం వంట వచ్చేసి, బొగ్గులతో కూడా చేయవచ్చు. చూస్తున్నారండి? ఇంకా నేనైతే ఇలానైతే పొయ్యి అయితే రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసుకోవచ్చు. చూస్తున్నారా? చాలా లోతుగా ఉంది లోపలనైతే, ఎందుకంటే డబ్బా సైజు తీసాను కదా. ఇంకా ఇవి ఏంటంటే మనకు ఇటు అటు కదలకుండా ఉండడానికి ఇలా. చూస్తున్నారా? ఇలా కూర్చోవడానికి సెట్ అయిపోయింది. చాలా బాగుంది, నీట్గా వచ్చిందండి. చూస్తున్నారా? బేషన్ అండి, స్టీల్ బేషన్. ఇది వచ్చేసి బేషన్లో వేసాను. ఇంకా మనం ఇట్లా చిన్నవి కూడా ఇలా పెట్టుకోవచ్చు. చూస్తున్నారా? చాలా ఉంది ఇందులోన. మంచిగా బొగ్గులేసి కూడా మంచిగా వంట చేసుకోవచ్చు అండి మనం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. పొయ్యి వచ్చేసి మట్టితోనైతే నేనైతే ఇలా వేసాను. మట్టి అంతా కలిపి ఇలా నేనైతే మెత్తగా చేసి రౌతులన్నీ, చూడండి, రౌతులన్నీ తీసేసాను. ఇంకా ఇది మనం ఇవి కూడా మట్టి కుండలు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది పొయ్యి ఇదైతే మంచిగా సెట్ అయిపోయింది. చూడండి, ఇవి కూర్చుండేటి. ఇదిగో చూడండి ఇలా ఉంది. నేనైతే ఇలా వేసాను. ఇంకా వచ్చేసి అయితే మట్టితోని చిట్టిపోయి బొగ్గులు గిన ఇందులోనైతే వేసుకోవచ్చు.
చాలా బాగా కుదిరిందండి, బ్యూటిఫుల్గా వచ్చేసింది. పొయ్యి వచ్చేసి అయితే చూస్తున్నారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగండి ఇట్లా కూర్చోవడానికి ఇవి మంచిగా సెట్ అవుతాయి కదా. ఇవి తొలగిపోకుండా నేనైతే వీటిని ఇట్లా చేశాను. ఇందులో చిట్టి వేసుకోవచ్చు, బొగ్గులు కూడా వేయచ్చండి. చాలా రౌండ్గా పెద్దగా ఉంది లోపల వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పొయ్యి అయితే ఇలా ఉందండి, మట్టి పొయ్యి. చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. మనం ఏ సైజ్ అయినా కూడా చూడండి, చాలా ఇట్లే బాగుంటుంది. చిన్న గిన్నెలు పెట్టుకోవచ్చు, పెద్దవి పెట్టవచ్చు, మట్టి పాత్రలు పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గిన్నెలు ఇట్లా సైజ్ మట్టి పొయ్యి.